బంగారు రుణాలపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఎప్పటి వరకు ఒక విధానంగా అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. సో, మనం వివరాలు చూసుకున్నట్లయితే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట. వీటి ప్రకారం రుణదాతలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు ఆధారంగా రుణాలను మంజూరు చేయడానికి వీల్లేదనమాట. బంగారం నాణ్యతతో పాటు తాకట్టు తేదీకి తొలి 30 రోజులు సగటు ముగింపు ధరనైతే పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అంటే మీరు పెట్టేటప్పటికి ముందు 30 రోజులు ధర ఏ విధంగా ఉందో ఏంటో ఆ 30 రోజులకు సంబంధించి సగటు ధరనైతే తీసుకోవాలన్నమాట. లేదంటే ముందు రోజు ముగింపు ధర ప్రకారమైనా కూడా రుణగ్రహీతకు ఎంత మొత్తం అప్పుగా ఇవ్వచ్చు అన్నది లెక్కించుకోవచ్చు. ఇక 2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ 85% ఆర్బీఐ అయితే నిర్ణయించిందంటే బంగారంలో 80% వరకు కూడా వారికి లోన్ అయితే ఇవ్వాలన్నమాట. అలాగే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ తీసుకునే వారికి బంగారమైన రుణం తీసుకునే వారికి 80% అయితే ఇవ్వాలి. ₹1,00,000 వాల్యూ ఉంటే 80,000 అయితే ఇవ్వాలన్నమాట. ఇక 5 లక్షలు దాటిన వారికి ₹1,00,000 వాల్యూ విలువ ఉంటే అందులో 75,000 వరకు లోన్ అయితే ఇవ్వాలి. ఇక తాకట్టు పెట్టే బంగారం వస్తువుల రూపంలో ఉంటే 1 కేజీ వెండి అయితే 10 కేజీల వరకు పెట్టుకునే అవకాశం అయితే ఉంది. కేజీ వరకు బంగారం అయితే రుణం తీసుకోవచ్చు. అలాగే 10 కేజీల వరకు వెండి అయితే రుణం తీసుకోవచ్చు. ఇక గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్‌కు 50 గ్రాములు, వెండి కాయిన్ అయితే 500 గ్రాముల వరకు మించకూడదనమాట ఒక్కో కాయిన్‌ను. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని అయితే ఇచ్చేయాలి. కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 7 పని దినాలు మించకుండా బంగారాన్ని అయితే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా రుణదాతకు, రుణగ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్బీఐ స్పష్టం అయితే చేసింది. తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను, వాటి విలువను ఖచ్చితంగా అయితే పేర్కొనాలి. అప్పు తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్లు కూడా స్పష్టంగా అయితే ఉండాలి. వేలానికి ముందు అప్పుడు తిరిగి చెల్లించేందుకు రుణగ్రహీతకు ఇవ్వాల్సిన నోటీసు వ్యవధిని కూడా పేర్కొందనమాట. ఒకవేళ తిరిగి చెల్లించకపోతే వేలం నుంచి అంటే వేలం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లించే వివరాలను కూడా డాక్యుమెంట్లు అయితే పేర్కొన్నారు. అంటే వేలం వేసిన తర్వాత ఎంతైతే డబ్బులు వస్తాయో అప్పుడు మిగిలిన డబ్బులు అయితే మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తారనమాట. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఆర్బీఐ తన మార్గదర్శకాలను అయితే సవరించినట్లు సమాచారం. పసిడి రుణాల విషయంలో బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ఒకే తరహా నిబంధనలు అయితే ఉండాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇక్కడ నుంచి మీరు బయట ప్రైవేట్ బ్యాంకుల్లోని, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో కూడా పెడతారు కదా బంగారం, దానికి సంబంధించి కూడా ఈ రూల్స్ అయితే వర్తిస్తాయి అన్నమాట. మొత్తం మీద గరిష్టంగా 80% వరకు లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2.5 లక్షలు లోపు తీసుకున్న వారికి అయితే ఎక్కువ లోన్ ఇస్తారు. 2.5 నుంచి పైన తీసుకున్న వారికి అయితే తక్కువ లోన్ అయితే ఇస్తారన్నమాట. ఇలా 3 కేటగిరీలు అనమాట. మొత్తంగా 5 లక్షల పైనుంచి తీసుకున్న వాళ్ళకి ఇంకొక రకంగా అయితే ఇస్తారు. మొత్తంగా 3 రకాలుగా బంగారు రుణాలకైతే లోన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కొత్త మార్గదర్శకాలు అయితే మనకి స్టార్ట్ అయినాయి అనమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని